ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. సారీ శ్రీధర్. అయ్యో నాకెందుకు మేడం సారీ? మీ ఆవిడ్ని కొట్టాను కదా. కొట్టింది మా ఆవిడ్నే కదా, నన్ను కాదు కదా. అయినా నువ్విప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదక్కా, గౌతమ్ బాబు గురించి. గౌతమ్ బావగారు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. పాపం తన మనసు బాధ పెట్టకక్కా. రాణి ప్లీజ్ ఆ విషయం మాట్లాడకు. ఏ ఎందుకు మాట్లాడొద్దంటున్నావక్క? ఎందుకంటే ఎందుకో నేను చెప్పలేకపోతున్నాను. లేదక్కా, నువ్వు మనసులో ఏదో దాచుకుంటున్నావు. చెప్పు, ఎందుకు మాట్లాడొద్దంటున్నావు? ఏదో గిల్ట్ ఫీలింగ్. నా ఫ్రెండ్ ప్రియాంకకు అన్యాయం చేస్తున్నానని అపరాధ భావన. అలా ఎందుకు ఆలోచిస్తావక్క? తనే మీ ఇద్దరి మధ్యలోకి వచ్చింది. లేదు రాణి, ప్రియాంక గౌతమ్ గారిని ఎంతలా ప్రేమించిందో నాకు తెలుసు. నా కళ్ళారా చూశాను, తన మాటల్ని నా చెవులారా విన్నాను. గౌతమ్ గారి కోసం పరితపించిపోయేది. నువ్వంతకన్నా ఎక్కువగా ప్రేమించావు కదక్కా. గౌతమ్ గారు లేకపోతే నేను బతకగలనేమో, కానీ ప్రియాంక బతకలేదు రాణి. తను డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ చాలా సెన్సిటివ్. చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏడుస్తారు. అలానే ప్రియాంక గౌతమ్ గారి కోసం కన్నీళ్లు పెట్టుకోవడం నేను ఎన్నోసార్లు చూశాను. నా స్వార్థం కోసం తనకి ద్రోహం చేస్తున్నానేమోనని ఫీలింగ్ కలుగుతుంది. అందుకే దయచేసి ఆ విషయం గుర్తు చేయకు. అది కాదక్క. అసలు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే అన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఎక్కడికి వెళ్ళిపోతావక్క? ఎక్కడికైనా దూరంగా. ఈ ఆలోచనలు నా మనసుకు చేరనంత దూరంగా వెళ్ళాలి. అప్పుడే కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు మామూలుగా చెప్తేనే అర్థం కాదు, మళ్ళీ ఈ మోనో యాక్టింగ్ ఎందుకు? చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చు కదా. సంక్రాంతికి మనం ఊరెళ్తున్నాం కదా, మేడం కూడా వస్తారేమో అడుగు. అక్క, చెప్పడం మర్చిపోయాను. మన స్వీటీకి ఒంట్లో బాగోనప్పుడు తనకి నయమైతే మా ఊరి శివయ్య స్వామికి 108 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. సంక్రాంతికి ఊరెళ్ళి మొక్కు చెల్లించుకోవాలి. నువ్వు కూడా మాతో రా అక్క. ఏంటి, స్వీటీ కోసం నువ్వు మొక్కుకున్నావా? అవునక్క. నీదెంత మంచి మనసు రాణి. స్వీటీ కోసం నేనే అంతలా ఆలోచించలేదు. నువ్వు ఆలోచించినంత మాత్రాన ప్రేమ లేదని కాదు కదక్కా. ఈ మాత్రానికే నేనేమీ నీకంటే గొప్పదాన్ని అయిపోను. నువ్వు నిజంగానే గొప్పదానివి. గొప్పతనం, మంచితనం అంటే నీదక్కా. ఈ జన్మకి ఎన్ని మొక్కులు చెల్లించుకుంటే నీ రుణం తీర్చుకోగలను చెప్పు. సరే సరే, ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? వెళ్ళాలనుకున్నాం, కానీ ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు మేడం. కానీ ఖచ్చితంగా సంక్రాంతి టైంకి అక్కడ ఉండాలి. నువ్వు వస్తున్నావు కదక్కా. ఆ పరమేశ్వరుడు దయవల్లే ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్వీటీ మనకి మళ్ళీ దక్కింది. తప్పకుండా వస్తాను రాణి. నేను మొక్కు చెల్లించుకుంటాను. మొక్కుకుంది నేను కదక్కా. అయినా సరే, నా చెల్లెలికి తోడుగా నేను చెల్లించుకోబోతున్న మొక్కిది. సరదాగా పిల్లల్ని కూడా తీసుకురా అక్క. ఈ మధ్యకాలంలో ఎక్కడికి బయటికి తీసుకెళ్లలేదు కదా. అలాగే ఈ సంక్రాంతికి మనందరం మీ ఊరెళ్తున్నాం.
ఆ మొక్కంటి మొక్కుబడి తీర్చుకోబోతున్నాం. నానా ఆయన వచ్చేసారు. రండి అల్లుడు గారు, రండి. నేను ప్రియాంకతో మాట్లాడాలి. దాందే ఉంది. భోంచేసిన తర్వాత తీరిగ్గా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి బాబు. లేదు, నేనిప్పుడే మాట్లాడాలి. అర్జెంటా బాబు? ఇంపార్టెంట్. ప్రియాంక, వింటున్నావు కదా? అల్లుడు గారు నీతో మాట్లాడాలి అంటున్నారు. ఏదో ముఖ్యమైన విషయం అంట. మాట్లాడు, కూర్చో. కూర్చోండి అల్లుడు గారు. అల్లుడు గారు, మీరు కూడా కూర్చోండి. మాట్లాడు. మాట్లాడుకోండి బాబు, మరేం పర్లేదు, మాట్లాడుకోండి. ప్రియాంక, నీకెప్పటి నుంచో చెప్తున్నాను. సార్ మీరు మాట్లాడేది వీళ్ళంతా వింటారు. వింటే వినని. ఇన్ఫాక్ట్ నా ఉద్దేశం కూడా అదే. అందరికీ తెలియాలనే కదా ఈ టైంలో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాను. అమ్మా ప్రియాంక, అల్లుడు గారు మాట్లాడేది మా అందరికీ తెలియాలి అంటున్నారుగా. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుకోండి. ఏంటమ్మా ఇది? నీకేమైనా ఇబ్బందా? అయితే మేం వినంలే. నానా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరేనమ్మా. మీరుండండి, ఏం కాదు. బ్రో నువ్వైనా ఓకే ఓకే, నేను ఇక్కడే ఉంటాను. సరే, మీరంతా ఇక్కడే ఉండండి, మేమే అలా పక్కకెళ్ళి మాట్లాడుకుంటాం. మీరు రండి సార్. ఆగు ప్రియాంక, ఇక్కడే మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. నేను రమ్మని చెప్తున్నాను కదా సార్. రండి రండి సార్, రండి రండి సార్. ప్రియాంక రండి. ప్రియాంక అలా లోకని వెళ్ళిపోయిందేంటండి? మరి లేకపోతే ఏంటమ్మా? తనేదో పర్సనల్గా మాట్లాడాలని వస్తే మనం సీసీ కెమెరాల్లో కూర్చుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం మాట్లాడుకుంటారు చెప్పు? ఇబ్బందిగా ఫీల్ అవరు? దేవిక, ఇప్పుడే చెప్తున్నాను, అల్లుడు గారి మీద వంకాయ కూర లాంటి ప్రయోగాలు ఏమి చేయకు. ఊరుకోండి మీరు మరీను. వంకాయ కూర అంటే గుర్తొచ్చింది. ఇవాళ యూట్యూబ్ లో ఏదో వెరైటీ వంటకం చూశానండి. పచ్చి కాకరకాయ, ఎండు ద్రాక్ష కాంబినేషన్ అనుకుంటా. ఆ అబ్బాయి ఎవరో మంచి డిష్ చెప్పాడు, అది ట్రై చేస్తాను. దేవిక, వద్దమ్మా వద్దు, పాపం బావగారిని బలిచక్రవర్తిని చేయకు, వదిలే. పోరా. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? ఏంటి చెప్పేది? ప్రశాంతంగా ఉన్న కొలంలో రాయి వేసి అలజడి సృష్టించినట్లు మొత్తం అల్లకల్లోలం చేశావు. నేనేం చేశాను సార్? నిజం చెప్పావు కదా. నిజం చెప్పడం తప్పా సార్? తప్పు కాదు, కానీ చెప్పిన విధానం, చెప్పిన సందర్భం తప్పు. నేను తనకి నిజం చెప్తానంటే నన్ను ఆపి నువ్వు చెప్పడం వల్ల నేను విల్లైపోయాను. ఒక పక్కన ఝాన్సీ నాతో మాట్లాడటం లేదు, ఇంకో పక్క అమ్మ నేనేం చెప్పినా వినటం లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్రాబ్లం నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టాలి. నేనేం చేయగలను సార్? ఝాన్సీకి చెప్పినట్లే మీ ఇంట్లో వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి మొత్తం నిజం చెప్పేసి. లేదు, నన్ను చెప్పమంటే నేనే చెప్తాను, కానీ నేను చెప్పే టోన్ వేరేలా ఉంటుంది. అంత సాఫ్ట్గా చెప్పను. ఎందుకు సార్ అంత ఆవేశపడుతున్నారు? ఝాన్సీకి విషయం తెలిసిందని మీరిప్పుడు మాత్రమే విలవిల్లాడుతున్నారు, కానీ
మీరు ప్రేమించేది నా క్లోజ్ ఫ్రెండుని అని తెలిసి నేను ప్రతి క్షణం నరకం అనుభవించాను. ఇప్పుడిప్పుడే ఆ బాధలోంచి బయటికొస్తున్నాను. తెలుసో తెలియకో అందరం ఈ ఉచ్చులో ఇరుక్కున్నాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరో నేను కాదు, ఝాన్సీ. ఝాన్సీ నిర్ణయం చెప్పే వరకు మనిద్దరం ఎదురు చూడాల్సిందే. తానేం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటావా? ఎస్. అప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయను. నిన్నెలా నమ్మాలి? ఒకసారి మాటిస్తే నేను తప్పేదాన్నే కాదు సార్. ఇప్పుడు అలానే అంటావు, తర్వాత మాట మారుస్తావేమో. అందుకే అగ్రిమెంట్ రాసుకుందాం. ఏం అగ్రిమెంట్ సార్? అదే, ఝాన్సీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని అగ్రిమెంట్ చేసుకుందాం. ఎంత అపనమ్మకం ఏంటి సార్? నా మాట నమ్మండి, ప్రామిస్. చెయ్. ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ చేసావు. మాట తప్పితే నేను చచ్చినట్టే లెక్క. సార్, గౌతమ్ సార్, గౌతమ్ సార్. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏంటమ్మా అల్లుడు గారు అలా వెళ్ళిపోతున్నారు? భోంచేసి వెళ్ళమని చెప్పొచ్చు కదా. ఏదో అర్జెంట్ పనుందంట నాన్న. అవునా? సరే బాయ్ అల్లుడు గారు. బాయ్ బావ గారు. అల్లుడు గారు బాయ్. ఏంటమ్మా అల్లుడు గారు కనీసం మా మొహాలు కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు? ఏదైనా సమస్య? అదేం లేదమ్మా, ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నారు. ఏం అర్జెంటో ఏంటో, ఇలా ఉరుములా వస్తారు, అలా మెరుపులా మాయమవుతారు. హాయ్ స్వీటీ. హాయ్ వంశీ. హాయ్ పిన్ని. ఏంటి స్వీటీ డల్గా ఉన్నావు? బిగ్ తాతయ్య, మృణాలిని మేడం మమ్మల్ని తిట్టారు పిన్ని. అవునా? ఎందుకు తిట్టారు? నా లంచ్ బాక్స్ లో ఒక వాలెట్ దొరికింది పిన్ని. అది కమలమ్మకు చూపిద్దామని వెళ్తుంటే వాలెట్ లేదు, వంకాయ లేదు. ఊరికే ఏదో సాకు పెట్టుకుని ఇంట్లో వాళ్ళతో కలిసిపోదామని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. చెప్పు పిన్ని, మేమేమన్నా తప్పు చేశామా? ఒక వాలెట్ దొరికిన విషయం అమ్మకి చెప్పాలనుకోవడం తప్ప? లేదు నాన్న, మీరు చేసిందే కరెక్ట్. ఇలానే ఏ వస్తువు దొరికినా, అది ఫోన్ అయినా పర్స్ అయినా ఏదైనా సరే, పెద్దవాళ్ళకి చెప్పి ఆ వస్తువు పోగొట్టుకున్న వాళ్ళకి అందజేయాలి. అది మనకి జస్ట్ ఒక వస్తువే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే పిన్ని. ఇప్పుడు ఆ వాలెట్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది పిన్ని. స్వీటీ, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ అబ్బాయి మా దగ్గరకు వచ్చి పడిపోయాడు పిన్ని. సరే, తను ఎక్కడుంటాడో నాకు తెలుసులే. నేనే తనకి ఇచ్చేస్తాను. యూ డోంట్ వరీ.
మనసు మారదా? ఈ అమ్మాయిలంతా ఇంతేనా? ఝాన్సీ ఒక్కటే ఇలానా? అసలు నేను చేసిన తప్పేంటి? రేయ్, ఏంట్రా? ఏంటేదో కంగారు పడుతున్నావు? ఏంటి మ్యాటరు? కంగారు పడుతున్నానా? అదేం లేదు బాబాయ్. పర్లేదు చెప్పరా. రేయ్, నీ కొండంత అండగా ఈ బాబాయ్ అన్నాడురా. కొండంత కాదు, కొండంత కూడా లేవు. రేయ్, నిన్ను ఈ గుండెల మీద మోసి పెంచానురా. అలాంటిది నీ గుండెల బాధ తెలుసుకోలేననుకున్నావా? ఒకవైపేమో ఝాన్సీని ప్రేమిస్తున్నావు, మరోవైపేమో ఇంట్లో వాళ్ళు ప్రియాంకతో పెళ్లి కుదిర్చారు. అదే కదరా నీ సమస్య? తెలుసు కదా, మరి దానికి ఏదైనా పరిష్కారం ఆలోచించవచ్చు కదా. మామూలు మనుషులైతే పరిష్కారం ఆలోచించాలిరా, కానీ చంద్రమోహన్ దగ్గర పరిష్కారాలు చాలా రెడీగా ఉంటాయిరా. ఒకవైపు ఝాన్సీ, మరొక వైపు ప్రియాంక. వీళ్ళిద్దరి మధ్యలో సతమతమయ్యే బదులు ఇద్దరిని చేసేసుకుంటే సరిపోతుంది కదా. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే, తప్పేం కాదురా. ఆ దేవుళ్ళకు కూడా ఇద్దరిద్దరు భార్యలున్నారు. శివుడికి పార్వతి గంగా, కృష్ణుడికి రుక్మిణి సత్యభామ, అలాగే నీకు ఝాన్సీ ప్రియాంక. నారీ నారీ నడుమ మురారి. బాబాయ్ ఆపుతావా? నువ్వు పరిష్కారం చెప్తున్నట్లేదు, నన్ను ఇంకా సమస్యలో కిరికిస్తున్నట్టుంది. సరేలేరా, ఏదో నేను టెస్ట్ చేయడానికి అలా సరదాగా అన్నాలేరా. రైట్ నౌ నీకేం కావాలో చెప్పు. ఝాన్సీ నాతో మాట్లాడాలి. అదేంటి మాట్లాడట్లేదా? ఇప్పుడు నా బాధ అంతా అదే కదా. అవునులే, ప్రియాంక విషయం తెలిసాక ఎలా మాట్లాడుతుంది? ఏం కాదురా, ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను, మాట్లాడేసి. ఈ టైంలో ఈయనెందుకు ఫోన్ చేస్తున్నారు? హలో. అమ్మా ఝాన్సీ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. ఫోన్లో మాట్లాడేది కాదమ్మా, నేను గార్డెన్లో ఉన్నాను, ఇక్కడికి వస్తే మాట్లాడదాం. అంటే సార్ రేపు ఉదయం నేను కూడా బిజీనేనమ్మా. నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వచ్చాయి, పర్లేదు. మళ్ళా వెంటనే వెళ్ళిపోదు కానీ రా అమ్మా. ఓకే సార్. చూసావా, ఇదిరా మన పెద్దరికం. ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఝాన్సీ వస్తుంది చూడు. రేయ్, జాగ్రత్తగా మాట్లాడరోయ్, మాట్లాడొద్దు. మంచిగా మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోరా, అవసరమైతే కాళ్ళు పట్టుకో. రేయ్, మీ తాతలాగా మా వంశం మా పౌరుషం అని ఈగోకి పోతే అమ్మాయిలు ఈగోలో ఎవరి రేంజ్లో ఉంటారా? సర్లే, తను వచ్చేసరికి ఎదురుగా ఉండకు. రాకుండానే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, నా వెనకాల దాక్కు. రామ్మా. హాయ్ అమ్మా. చెప్పండి సార్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. ఎలా ఉంది సర్ప్రైజ్? అమ్మా 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 అమ్మా, ఎందుకమ్మా అంత కోపం? ఎందుకంత పంతం? సార్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. అది కాదు ఝాన్సీ, ఒక్కసారి నేను చెప్పే మాట విను. సార్ ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వమని అడుగుతున్నాను కదా. మీరేదో ముఖ్యమైన విషయం అన్నారు, అందుకే నేను వచ్చాను. లేదంటే అసలు వచ్చేదాన్నే కాదు. ఎందుకు? గౌతమ్ ఉన్నాడని అలా అంటున్నావా?
నీకింతకు ముందే చెప్పాను కదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ గౌతముని వదిలిపెట్టుకోవద్దు అని. ఈ ఇంటిని చక్కదిద్దే బాధ్యత కూడా నీదే అని కూడా చెప్పాను కదా. నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నువ్వు వీడి మీద ఫారిన్ బ్రాండ్లా పనిచేస్తావు అనుకుంటే లోకల్ బ్రాండ్లా పనిచేసి వీడిని డేలా పడిపోయేలా చేస్తావేంటమ్మా? అరే రే రే రే, చూడు ఉప్పు కారం లేని చికెన్ ముక్కలా ఎలా చప్పగా అయిపోయాడో. మీ ప్రేమ పులిసిన ద్రాక్షరసంలాగా వైన్లాగా 10 కాలాల పాటు వర్ధిల్లాలి గాని కొండల్లో కాసిన నాటుసారాలా అయిపోకూడదమ్మా. అయినా నేను మందేసి ఒక మాట మందేయకుండా ఒక మాట చెప్పను. నాకు మందంటే ప్రాణం, వీడికి నువ్వంటే ప్రాణం. వీడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడు, ముందది విను. ఆ తర్వాత నీకేదనిపిస్తే అది అను. అయినా కూడా నీ కోపం తగ్గకపోతే 4 తన్నేయ్. అంతేగాని బెల్ట్ షాపు దగ్గర బీరు సీసాలాగా వీడిని అలా విసిరేయకమ్మా. బాబాయ్, నీ మందు పోలికలతో మొత్తానికి ముంచేలా ఉన్నావు. రేయ్, ఆలోచిస్తున్నావేంట్రా? అమ్మాయితో జాగ్రత్తగా మాట్లాడు. నేను వెళ్తున్నాను. గాలి చిరుగాలి నే చెప్పేది నవమ్మా. ఝాన్సీ ఆగు. నువ్వు క్షమించానని చెప్పే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయను. ఈ చలిలో రాత్రంతా ఇక్కడే ఉంటాను.